హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము వచ్చేసి మళ్ళీ మూవీకి అయితే వెళ్ళామండి. ఇక్కడ డ్రైనేజ్ ఇక్కడ వాన కోసం తప్పించుకుంది. బైకుల కన్నా కార్లు ఎక్కువ కదా. మనం రాకముందే వచ్చేసారు. అదిగో వస్తున్నారు కదా బైకుల్లో. పద పద. పద. హాయ్ అండి. ఇప్పటి వరకు కూడా మీ అందరికీ ఓన్ వాయిసే వినిపించానండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం కన్నా రియాలిటీలో ఎలా ఉంటారు ఏంటి అనేది
చూపించాలి అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియల్‌గా ఎలా అయితే వీడియో తీశానో అలానే పెట్టాననమాట. ఇక్కడి నుంచి ఏంటంటే మనం వచ్చింది మాల్ కాబట్టి ఎక్కువ మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ వినపడతాయి అని చెప్పి లోపల ఎంటర్ అవ్వగానే నేను వీడియో తీశాను కదా! అప్పటినుంచి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడైతే మీరు ఈ ఫినిక్స్ మాల్‌ని ఎప్పుడు కూడా చూసే ఉంటారు కానీ ఆహ్, ఇన్ని సార్లు పెడుతున్నారా అది ఇదని అనుకోకండి. కొంచెం ఓపిక చేసుకొనైతే చూడండి. ఏంటంటే ఈసారి కొంచెం పర్ఫెక్ట్‌గా తీశానని అనుకుంటున్నా. ఎప్పుడు కూడా హడావిడిగా తీస్తూ ఉంటాం అనుకుంటా వీడియోస్ అనేది. ఎప్పుడు కూడా ఇంత క్లారిటీగా చూయించలేదు. ఇప్పుడైతే మా హస్బెండ్ బైక్ పార్క్ చేయటానికి వెళ్లారనమాట. ఎప్పుడు కూడా బస్‌లో వచ్చేవాళ్ళమి. బస్‌లో అయితే వస్తుంటే ఏంటంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి బాగా ఎక్కువ రష్ ఉంటుందండి. బస్‌లో ఎక్కువ జర్నీ చేయలేకపోతున్నాము. పిల్లలతో బాగా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఈసారి బైక్‌లో అయితే వచ్చామనమాట. ఇక్కడైతే పిల్లలకేంటంటే ఇక్కడ కొంచెం ఫోటో తీసుకోవటానికి బాగుంది అని చెప్పి ఇక్కడైతే ఆగామనమాట. పిల్లలకైతే కొన్ని క్లిప్స్ లాగా అయితే తీశాను. చూడటానికైతే చాలా బావుంటుందండి ఫినిక్స్ మాల్ అయితే. ఏంటంటే ఎవరన్నా ఫ్రెండ్సో కానీ, రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని చాలా ఓపికగా తిప్పాల్సొస్తది. అంత పెద్దదనమాట ఇది. ఎటు నుంచి ఎటు వెళ్ళి వస్తామో కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీరు బైక్ మీద వచ్చేటప్పుడు అన్నీ కూడా చూసే ఉంటారు కదా! మేము వచ్చే ఫాస్ట్‌కి అసలు చెప్పలేమండి. అంత రద్దీగా అయితే ఉంటుందనమాట. అసలు ఈ ఈ వీక్ అయితే చాలామంది క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడేంటంటే ఆహ్, ఎక్కువ అన్నీ కూడా బ్రాండెడ్ చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇలా షాపింగ్స్ అయితే ఉంటాయండి. అన్నీ కూడా ఎక్కువ బ్రాండెడ్‌వే అమ్ముతూ ఉంటారు దీంట్లో. నార్మల్ కాస్టు అలా నార్మల్ కాస్ట్ అలా ఏముండదండి. ఇక్కడైతే నేను చూయించేది మేమున్నదొచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి. ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్‌లో అయితే కార్స్ అయితే పెట్టారనమాట. కార్స్ అయితే న్యూ కార్స్ అండి. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము. కార్స్ అయితే బాగున్నాయి కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. ఇక్కడైతే చూడండి ఎప్పుడు పెట్టే వీడియోస్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా వీడియో లేదని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫోనిక్స్ మాల్ అండి. చెన్నైలో చాలా పెద్ద ఫేమస్ అయిన ఫోనిక్స్ మాల్ అనమాట. ఇక్కడైతే చూడండి కింద సెకండ్ ఫ్లోర్‌లో అయితే వాచెస్ బ్రాండెడ్ వాచ్‌లందరూ కూడా ఆఫర్ ఏదో ఉంది అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఇక్కడైతే చూడండి నేనొక ట్రైన్ చూపిస్తున్నాను కదా! ఇదేంటంటే పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు కానీ వాళ్ళు ఏదైనా బోర్ కొట్టి ఏదైనా చూడాలి అనుకుంటే మనం దీంట్లో వాళ్ళని ఎక్కించి పంపించొచ్చనమాట. కాకపోతే ఈచ్ పర్సన్‌కొచ్చేసి అంటే చిన్న పిల్లలే కదా! చిన్నపిల్లలు 3 ఇయర్స్ నుంచి వాళ్ళకి రూ. 100 అలా అయితే కాస్ట్ అయితే ఉంటుందనమాట దాంట్లో. ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలైతే కొంచెం వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా! అలాంటి వాటిల్లో తిప్పాలి, తిరగాలి అని. కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుందనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ ఏంటంటే పైన వెయిట్ చేస్తున్నారనమాట మూవీ హాల్‌లో. నేను ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ తీసుకోవడం వలన కింద ఆగిపోయాము. తనేంటంటే బైక్ పార్క్ చేసి డైరెక్ట్‌గా పైన మూవీ హాల్‌లో అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఎవరికన్నా తెలియకపోతే ఆ మ్యాప్ అనేది చూసి వాళ్ళెక్కడికెళ్ళాలనుకుంటున్నారో అక్కడికైతే వెళ్తారండి. మాల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా! చాలా రిచ్‌గా అయితే ఉంటాయి. కాకపోతే అసలు చాలా బావుంటుందండి. దీంట్లో ఎప్పుడు కూడా మేము 10 ఇయర్స్, 11 ఇయర్స్ అవుతుంది వచ్చి. ఈ ఫినిక్స్ మాల్‌కి ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ ఫుల్లుగా అయితే ఎప్పుడు తిరగలేదండి. అంత సాహసం కూడా మేము చేయలేదు. ఎందుకంటే ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎటు వస్తామో అనేది చెప్పలేమనమాట. అందుకని చెప్పేసి లాస్ట్ టైమ్ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనుకుంటా.
లేదండి. అప్పుడు అక్క వాళ్ళొచ్చినప్పుడు వెళ్ళాం కానీ, దాదాపు హాఫ్‌లో కూడా తిరగలేదనమాట. కొంచెం ఒక రకంగా అయితే తిరిగాము. ఇక్కడైతే ఇదొచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి. అసలు ఫిఫ్త్ 5 ఆర్ 6 ఫ్లోర్స్ ఉన్నా కూడా వాటిల్లోనే లిఫ్ట్స్ అనేది ఉంటాయండి. అసలు ఎటు సైడ్ నుంచి ఏ ఫ్లోర్‌కెళ్ళాము ఏంటి అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతామనమాట. అంత పెద్దది. ఎప్పుడొచ్చినా కూడా బోర్ కొట్టదండి. ఎన్ని సార్లొచ్చినా కూడా మేమెప్పుడు కూడా వేల్‌చెర్రీ అటు సైడ్ వెళ్తాం కానీ, ఈ మధ్య ఎక్కువ ఈ మాల్‌కే వస్తున్నామనమాట. ఏంటంటే కొంచెం బావుంటుంది అని చెప్పేసి వస్తున్నాము. ఇక్కడైతే ఏంటంటే అక్కడ అక్కడ మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఏంటంటే వీడియో తీస్తూ లేట్ అయితే అయిపోయింది. కాకపోతే మూవీ టైంకే వచ్చాంలెండి. ఇక్కడైతే చూడండి క్లౌడ్ అయితే ఎంతమందున్నారో అసలు చాలా బాగుంది. మేమైతే ఏ మూవీకొచ్చాము ఏంటి అనేది టైటిల్‌లో కాకపోతే పెట్టాను కానీ మీరొకసారి గెస్ చేయండి. మీ అందరూ కూడా చూసారా లేదా అన్నది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మూవీ అయితే చాలా బావుందండి. మూవీ లోపలికి ఎంటర్ అవుతున్నామంటేనే భయమండి. ఎందుకంటే లోపలికి వెళ్తే అస్సలు సిగ్నల్ ఉండదనమాట. మూవీకొచ్చేసి మేము 2కైతే బయలుదేరామండి. మాకు 1 అవర్ 1 అవర్ అండ్ 45 మినిట్స్ అయితే పడుతుంది బైక్ జర్నీ అయితే. బస్ అయితే మినిమమ్ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే బైక్ అయితే మనం కొంచెం ఎంత లేదన్నా ఫాస్ట్‌గా వస్తాం కదా! 45 మినిట్స్ అయితే పడుతుందనమాట. అదే బస్ అయితే 1 అవర్ అయితే పడుతుంది. ఇక్కడేంటి అంటే మూవీ లోపలికైతే వెళ్తున్నాము. ఒకసారి మీ అందరికీ కూడా ఫుల్ లుక్ అనేది చూపిద్దాము అని చెప్పేసి అటు ఇటు తిరిగి మొత్తము కూడా కవర్ చేస్తున్నా అనమాట. ఇక్కడైతే పిల్లలు రా అమ్మా టైం అవుతుంది అని అంటున్నారు. ఇక్కడైతే మూవీ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం కానీ వీడియో అయితే తీస్తున్నాను కానీ లోపలికెళ్తే అస్సలు సిగ్నల్ ఉండదండి. అంత ఘోరంగా అయితే ఉంటుందనమాట. చూడండి ఎంతమందున్నారో అసలు మూవీ చూడటానికి. వీళ్ళల్లో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారండి. తమిళనాడులో తెలుగు మూవీ చూడటానికి కూడా వస్తారనమాట తమిళ్ వాళ్ళు. కాకపోతే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట తమిళనాడులో. కానీ మేము చూసిన మూవీకైతే తమిళ్ వాళ్ళు కూడా వచ్చారండి. చాలామంది ఏంటంటే తెలుగు, తమిళ్ మాలాగా మాట్లాడి ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా చూస్తారనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ లేరని అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా! సిగ్నల్ ఉండదని. తను టికెట్స్ చూడటానికైతే బయటికైతే వెళ్లారు. ఇక్కడైతే మేము చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నామనమాట. లాస్ట్ టైం కూడా ఇంత పర్ఫెక్ట్‌గా తీయలేదండి. ఎందుకంటే బాగా హడావిడైపోతుంది. బస్‌కొస్తే ఏంటి అంటే బస్సు టైంకుండదు. మిస్ అయిపోతాము అని చెప్పేసి ఈసారి బైక్ మీద అయితే వచ్చామనమాట. ఇక్కడైతే చూడండి మేమైతే లోపలికొచ్చేసాము. అంటే సెల్ఫీ స్టిక్ ఎప్పుడు కూడా బ్యాగ్‌లో ఉంటుంది. బ్యాగ్‌లో ఉన్నా కూడా సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నారండి. వాళ్ళు చెక్ చేసి తీసుకొని లేదు మేడం మూవీ హాల్‌లోకి సెల్ఫీ స్టిక్ అలౌ లేదు అన్నారు. ఇక్కడైతే మూవీ హాల్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. అస్సలు జనం ఉన్నారండి. అసలు మామూలుగా లేరనమాట. లాస్ట్ టైం కూడా మేము సినిమాకొచ్చాం కానీ ఇంత క్లౌడ్ అయితే లేదండి. ఇప్పుడైతే మరీ బీభత్సంగా ఉన్నారు జనము. అదే చెప్తున్నాను కదా! సినిమా బాగుంటే ఇంతమంది జనం ఉంటారా అనుకున్నాను నేనైతే. ఇక్కడైతే మూవీకైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నామనమాట. ఏంటంటే ఇక్కడ మూవీకి లోపలికెళ్ళేటప్పుడు మనకి స్క్రీన్స్ అని నంబర్స్ యేసుంటాయనమాట. మా స్క్రీన్ వచ్చేసి 8 అండి. ఎయిత్ ఆ! 8 నంబర్ అనుకుంటా. ఇక్కడైతే మా హస్బెండ్ చూస్తున్నారు. ఎక్కడ ఏ స్క్రీన్ ఇచ్చారు ఏంటి అనేది. మేమైతే ఇక్కడ కూర్చొని క్లిప్స్ అయితే తీసుకుంటున్నామనమాట. పిల్లలతో ఏంటి అంటే బాగుంటుందండి సినిమాకొస్తే ఏంటంటే ప్రెజెంట్ ఎంజాయ్ చేయొచ్చనమాట. మనం ఎంజాయ్ చేసేదే ఓన్లీ 2 డేస్ కాబట్టి ఆ 2 డేస్ కూడా మిస్ చేయకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఒక హోప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మూవీ అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మాదొచ్చేసి స్క్రీన్ నెంబర్ 8 లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. లోపలికి చాలా ధైర్యంగా వీడియో తీద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళాను. స్టెప్స్ ఎక్కగానే ఎప్పుడు కూడా జనం ఉండరు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా అలానే తీశానండి. ఇక్కడికి రాగానే అక్కడ జనాన్ని చూసి నాకొక్క
నిమిషం స్టన్ అయిపోయాను. లాస్ట్ టైం ఏంటంటే మూవీకి వెళ్ళినప్పుడు ఎవరో 10 అంటే 20 మెంబర్స్ దాకా అయితే ఉన్నారనమాట. ఈసారి ఆల్మోస్ట్ ఫుల్గా అయితే ఉన్నారు జనము. అందుకని చెప్పేసి నాకేంటంటే బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి వీడియోస్లో కొన్ని కొన్ని ఏంటంటే బ్లర్ రావటం అలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము ఏ మూవీకి వచ్చామనుకుంటున్నారు? సరిపోదా శనివారం అనే మూవీకి అయితే వచ్చామండి. మూవీలో హీరో వచ్చేసి నాని అనమాట. నాని చేసిన మూవీస్ అయితే చాలా బాగుంటాయి కదా. ఇక్కడైతే సినిమా అయితే చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే చూడండి ట్రైలర్ అయితే పెడుతున్నాము మొదలు. నీ కోపానికి ఒక రోజు పెట్టుకుందాం. అంటే అంటే రోజు కోపడ్డం కాదు, నీ కోపానికంటూ ఒక రోజు, వారానికి ఒక రోజు. మేమైతే మూవీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే నాని ఎంటర్ అవగానే విజిల్స్ కానీ ఇవన్నీ అయితే మూవీ హాల్లో ఉంటాయి కదా. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మా చిన్న బాబు 2 టైమ్స్ నుంచి ఫుల్ మూవీస్ అయితే చూస్తున్నాడండి. ఎప్పుడు కూడా మూవీ ఏంటి అంటే ఫుల్గా ఎప్పుడు చూడడు. హాఫ్ మూవీ అయిపోగానే డాడీ నాకు బోర్ కొడుతుంది, ఫోన్ కావాలనో పాప్కార్న్ అనో గొడవ చేస్తాడనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ ఒక మూవీకి వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2 మూవీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తను చూస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి పిల్లల సరదా కోసమైనా మూవీకి వెళ్ళాలి అని చెప్పేసి మూవీకి అయితే వెళ్ళాం. మూవీ అయితే చాలా బాగా ఉంది. నాని మూవీస్ అంటే చెప్పనవసరం లేదు కదా. ఇక్కడైతే వెళ్ళే దారిలో వెజిటేబుల్స్, పూలు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇదండి నా వ్లాగ్ అయితే. నా వ్లాగ్ అనేది మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.